గురుగారు లైన్ లో ఉండండి, నేను స్పీకర్ ఆన్ చేస్తున్నాను. సో ఫోన్ కాల్ బెనారస్ బాబు గారు మనకి రెగ్యులర్ గా ఎవరైతే వీడియోస్ ఇస్తూ ఉంటారో మన భక్తి ఛానల్లో వాడుతూ ఉన్నాం. బికాస్ ఆయన హిందూ పరిషత్ తరఫు నుంచి ఆయన అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు కాబట్టి ఆయన్ని డిస్కషన్ లో మనం తీసుకోవడం కరెక్ట్ అని అనిపించింది. బికాస్ నాకు దీని గురించి క్లారిటీ లేదు కాబట్టి. సో అజయ్ బాబు గారు దీని గురించి ఒకసారి. ఓకే సార్, నమస్కారం సార్. నేను అజయ్ బాబుని మాట్లాడుతున్నానండి, పాస్టర్ అజయ్ బాబుని. ఇప్పుడు ఎస్వి యూనివర్సిటీ పరిధిలో హెచ్ఓడి మీకు చెంగయ్య గారు ఐడియా ఉంటుంటారు. ఇంజనీరింగ్ కాలేజ్లో స్టూడెంట్స్తో యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు అని చెప్పి బజరంగ్ దళ్ కార్యకర్తలు ఆఫీస్ రూమ్లో ఉన్న ఆయన్ని బయటికి తీసుకొని వచ్చి గొడవ చేసి ఇబ్బంది పెట్టారు కదా. తర్వాత ఆయన్ని హెచ్ఓడి గారిని పాలకవర్గం నుంచి తొలగించి ఆయన్ని ఒక ఇంజనీర్ గా మాత్రమే, ఇప్పుడు ఒక ప్రొఫెసర్ గా మాత్రమే ఉంచారు. ఆయన్ని ఆ టైంలో బజరంగ దళకి సంబంధించిన కార్యకర్తలు ఆయన మీద దాడి చేసినప్పుడు బిగ్ టీవీకి దాడి అండి, దాన్ని దాడి అంటారు. క్లాస్ రూమ్ లో ఉన్న ఒక వ్యక్తిని బయటికి తీసుకొచ్చి కొట్టడాన్ని దాడి అంటారు. మరి మీ భాషలో దాన్ని పూజ చేయడం, లేకపోతే సంస్కరించడం, లేకపోతే గౌరవించడం మీరు అంటారేమో, కానీ మేము అఫీషియల్ గా క్లాస్ రూమ్ లో కాకుండా ఆయన ఆఫీస్ రూమ్ లో ఉన్న వ్యక్తిని బయటికి ఇచ్చుకొచ్చి కొట్టడం అక్రమంగా, అది కూడా మతానికి సంబంధించినటువంటి వ్యక్తులు వెళ్ళి బయటికి తీసుకురావడాన్ని మేము దాడే అంటామండి. దాన్ని మీరేమన్నా అనండి, గౌరవించారు అని మీరు అనండి, దాడి చేశారని నేను అంటున్నాను. అయితే ఆయన బిగ్ టీవీకి సంబంధించినటువంటి వ్యక్తులు అడిగినప్పుడు ఇది ఎస్వి యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజే అయినప్పటికీ నాబార్డు నిధులతో నడిచే కాలేజ్ అండి, ఇది ఎస్వి యూనివర్సిటీ నుంచి వచ్చే నిధులు కావు అని ఆయన స్పష్టంగా చెప్పారు. ఆ విషయమే నేను మేడం గారికి చెప్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ మీరు దాడి అంటే మనిషి మనం వెళ్ళి తప్పు చేయకపోయినా చేసే ప్రయోగమా, లేదా తప్పు చేసిన తర్వాత అతన్ని దాడి అంటే ఇప్పుడు సార్ ఇది కాలేజ్ అనేది గవర్నమెంట్ కి సంబంధించిందా లేకపోతే ప్రైవేట్ ప్రాపర్టీనా? గవర్నమెంటే కదా, గవర్నమెంట్ కి సంబంధించింది అయినప్పుడు వినండి, అదే వినండి సార్, దయచేసి వినండి. కాలేజీలో హెచ్ఓడి ఏదైనా మిస్టేక్ చేస్తే వీసీ దగ్గరికి వెళ్ళాలి, వీసీ కంప్లైంట్ చేయాలి, వెనకపోతే సంబంధిత శాఖకి సంబంధించిన మంత్రి గారికి చెప్పాలి. వాళ్ళు ఒక విచారణ బృందాన్ని ఏర్పాటు చేస్తారు, వాళ్ళు వస్తారు. చెప్పారు ఖచ్చితంగా. వినండి, ఆయన మతబోధ చేయడాన్ని నేను సమర్థించట్లేదు, ఆయన మీద జరిగిన దాడి గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. ఆయన వినండి సార్ దయచేసి. అంటే మీరు బయట నుంచి వచ్చి కొడతారా? కాదండి, బయట నుంచి వచ్చి కొడతారా అంటున్నాను నేను. బజరంగ దళ్ కార్యకర్తలకి ఆ కాలేజీకి ఏంటి సంబంధం? మరి కాదండి, ఒక దళిత ప్రొఫెసర్ ని ఒక దళిత, నేను చెప్పేది వినండి, మీరు చెప్పేది వింటున్నాను నేను. అరే మీ ఇంట్లో ఉన్న మనిషిని మీరేదో తప్పు చేశారని మీ ఇంట్లో ఉన్న మనిషిని మీకు సంబంధం లేని వాళ్ళు వచ్చి బయటకు తీసుకొచ్చి కొడితే దాన్ని ఏమంటారు? అడగడం అంటారా? దాడని రా దాన్ని. ఆగండి సార్, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం మాట్లాడుతున్నాడమ్మా? యూనివర్సిటీ లోపల హెచ్ఓడి గదిలో ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని బలవంచుకొచ్చి కొడితే దాన్ని దాడనకపోతే ఏమంటారు? ఏం కంప్లీట్ అమ్మా, నాకు తెలియక అడుగుతాను. దాన్ని దాడనకపోతే ఏమంటారు? దాడి కాదా అది? అగ్రెసివ్ కాదు మేడం, ఆయన మాట్లాడుతుందే తప్పు. ఆయన ఏమంటున్నారు? అది దాడి కాదు అంటున్నారు. దాడి కాదా అది? అంటే మీరు సమర్థిస్తున్నారా? అది దాన్ని మీరు సమర్థిస్తున్నారు ఒక యాంకర్ గా? ఇప్పుడు ఒక విషయం చెప్తున్నాను మేడం, మీరు కూడా చదువుకున్నారు. కాలేజీలో ఒక హెచ్ఓడి స్థాయిలో ఉండే వ్యక్తి స్టూడెంట్స్ తో క్రీస్తు గురించి మాట్లాడు అన్న రీజన్ చూపించి హిందుత్వానికి సంబంధించిన కొన్ని సంఘాలు అతని ఆఫీస్ రూమ్ లోకి బలవంతంగా వెళ్ళిపోయి అతన్ని గల్లా పట్టుకొని బయటికి తీసుకురావడం సంస్కారం? అది దాన్ని దాడనరా? మరి దాడి అనే ఒప్పుకొని వ్యక్తితో నేనేం ఆర్గ్యూ చేయాలి? అసలు ఆయన కనీసం ఆ మొదటి విషయమే ఆయన అది దాడి కాదండి అడుగుతున్నారు అని అంటున్నాడు. నేనేమంటున్నానంటే బజరంగ దళ కార్యకర్తలకి కాలేజీకి ఏంటి సంబంధం అంటున్నాను నేను. గూండాయిజం చేస్తారా కాలేజీ లోపలికి వెళ్ళి? ఎవరు రెస్పాండ్ అవుతారు? అఫీషియల్ అథారిటీస్ రెస్పాండ్ కావాలి. వీళ్ళెవరు రెస్పాండ్ కావడానికి? అక్కడ ఏమైనా రేప్ జరిగిందా, మానభంగం జరిగిందా? వీళ్ళు మాట్లాడడానికి. హలో సో నేను అడిగిన ప్రశ్నకి కొంచెం వివరణ తెలపండి గురుగారు.
నాన్న ఆయన ఏమన్నాడంటే, మీరు లైవ్ లో ఉన్నారు, స్పీకర్ లో ఉన్నారు. నో ప్రాబ్లం నాన్న, ఎవరు మనం చెప్పేం మాట్లాడలేదు, మనం జరిగిన సంఘటన నేను ఒక వీడియో అయితే చూడటం జరిగింది. రైట్, ఓకే. సో అది ఏదో ఒక ఉపాధ్యాయుడు లాగా ఉన్నాడు ఆయన. అదేదో ఒక ఆఫీస్ నుంచి బయటకు తీసుకొచ్చి మీరు మత బోధన ఎందుకు చేస్తారో అని డిస్కషన్ ఏదో నడిచిన ఒక వీడియో నేను చూశాను. ఇదే ఆయన దాని గురించి ఆయన ఇది మాట్లాడే వ్యక్తి. ఇప్పుడు ఆయన చెప్పినప్పుడు నేను వెళ్ళినప్పుడు ఆయనకి వినే ఓపిక లేదా? కామన్ సెన్స్ ఉండబట్టే దాన్ని దాడని మేమన్నాం, అది దాడి కాదని మీరంటున్నారు. అంటే కాదండి, ఒక కాలేజీ లోపల ఒక దళిత హెచ్ఓడిని పట్టుకొని కొడితే దాన్ని దాడి అనడానికి మీ కామన్ సెన్స్ అడ్డొస్తుందా మీకు? మరి దేన్ని పట్టుకొని వచ్చారు? మీ బజరంగ దళ కార్యకర్తలు ఎందుకు వచ్చారు? మీరు పంపించారా? వాళ్ళకి సన్మానం చేస్తారా బయటికి తీసుకెళ్ళి? ఒక్క నిమిషం చెప్పండి. అది నా బాడ్డా కాదా అని అడగండి మేడం. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆయనండి, ఆయన ప్రొఫెసర్ కాదు. కాదండి, ఆయనే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. ఆయన ఒక సాధారణ ప్రొఫెసర్ కాదు. మత ప్రచారం చేయంగా మీరు చూసారా? మత ప్రచారం చేయంగా మీరు చూసారా? మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? చూపించండి, మీడియా ముందు మీరు పెట్టండి వాటిని. ఏమీ ఒప్పుకోలేదు ఆయన, మత ప్రచారం చేసినట్లుగా ఒప్పుకోలేదు ఆయన. మేడం అక్కడ జరిగిన విషయం చెప్తారు వినమనండి. మేడం, కాలేజీలోకి వస్తున్నటువంటి స్టూడెంట్స్ కొంతమంది, మీరు ఇప్పుడు ఆయన కొట్టిన వాళ్ళని వెనకేసుకు రావట్లేదండి? మీరు ఆయన కొట్టిన వాళ్ళని వెనకేసుకు రావట్లేదా? వాళ్ళకి సన్మాన కార్యక్రమం చేసిన వాళ్ళని వెనకేసుకు రావట్లేదా మీరు? అంటే దెబ్బలు తిన్న వాళ్ళని వెనకేసుకు రాకపోతే మిమ్మల్ని వెనకేసుకొని వస్తారా? దెబ్బలు తిన్న వాళ్ళని వెనకేసుకొని రాకపోతే మిమ్మల్ని వెనకేసుకొని వస్తారా? ఏం తప్పు చేశాడు? దొంగతనం చేశావా? వ్యభిచారం చేశాడా? మీరెలా స్కూళ్ళల్లో కాలేజీల్లో అష్టావధాన కార్యక్రమాలు వెళ్తున్నారు మీరు? రైట్, ఇక్కడ పాయింట్ ఏంటంటే స్కూళ్ళల్లో అష్టావధానాలు చెప్పినప్పుడు లేదా మేము ప్రచారం చేస్తే తప్పు వచ్చిందా అని అనేసి ఆయన అడుగుతూ ఉన్నారు. స్కూళ్ళలో మీరు చెప్పినప్పుడు లేదా హిందూ దేవుళ్ళ గురించి ప్రచారం చేసినప్పుడు లేదా స్కూల్ అన్నప్పుడు ఏ ధర్మం గురించి చెప్పొద్దు, ఏ దేవుళ్ళ గురించి చెప్పొద్దు అనేది ఆయన వర్షన్. ఏ దేవుడి గురించి చెప్పొద్దు అనేటువంటి వర్షన్ అనేది చాలా తప్పు. ఇది భారతదేశం రాజులు చెప్పినటువంటి ధర్మాన్ని ఆచరించిన వాటిని పాఠాలుగా చెప్పడం ఆ ధర్మం. అలాంటప్పుడు క్రిస్టియన్స్ జీసస్ గురించో లేకపోతే క్రిస్టియానిటీ గురించో మాట్లాడినప్పుడు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు అని అంటున్నారు ఆయన. క్రీస్తు ఈ దేశానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఈ దేశానికి వాళ్ళు వచ్చి ఈ దేశంలో క్రీస్తు మతాన్ని ప్రచారం మొదలుపెట్టారు. అయితే ఇప్పుడు మెయిన్ పాయింట్, మీ హిందుత్వం భారతదేశానికి సంబంధించిన మతమా? మీరు ఇరాక్ ప్రాంతం నుంచి ఇక్కడికి వలస వచ్చిన వాళ్ళు కాదా ఆర్యులు? కాదండి, మీ హిందుత్వం ఇక్కడికి భారతదేశానికి సంబంధించిన మతమా? మీ హిందుత్వం భారతదేశానికి సంబంధించిన మతమా? మీ హిందుత్వం మీరు ఇరాక్ ప్రాంతం నుంచి వలస వచ్చిన వాళ్ళు కాదా? మీకేం సంబంధం అండి? 60,000 బౌద్ధారామాలు, 60,000 భారతీయ బౌద్ధారామాలను ఆక్రమించి ఆ విగ్రహాలను హిందూ విగ్రహాలుగా మార్చారు మీరు, దేవీ దేవత విగ్రహాలుగా. సో మేడం, మీరేమడగడానికి కాల్ చేశారు? మేడం, మీరేమడగడానికి కాల్ చేశారు? ఇంజనీరింగ్ కాలేజ్ నాబార్డ్ నిధులతో నడుస్తున్నా లేదా అన్న విషయం ఆయనకి తెలియదు. ఆయన ఒక ఉపాధ్యాయుడేమో అని అంటున్నాడు. ఆయన తప్పుగా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా క్రాస్ చేస్తాం. ఒక పాయింట్ గురుగారు, ఇది ఎస్వి యూనివర్సిటీకి సంబంధించిన ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఫండింగ్ అవుతుందా లేదా అనేది మెయిన్ క్వశ్చన్. అది మీకు ఇన్ఫర్మేషన్ ఉందా, తెలుసా? ఉందండి. ఒక డిస్కషన్ లో భాగంగా ఈ పాయింట్ వచ్చింది. ఆయన్ని పిలవండి మేడం, డైరెక్ట్ గా లైవ్ లో కూర్చొని మేము ఇద్దరం మాట్లాడతాం. రైట్, సో దీని గురించి మనం వీలున్నప్పుడు మాట్లాడదాం గురుగారు. మీరు ఇప్పుడు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని అంటున్నారు, సో టైం పర్మిట్ చేయదు. మీరు ఈ ఇన్ఫర్మేషన్ తెలిసినట్టయితే ఇది ఒక పాయింట్ చెప్పండి, అదర్వైజ్ మనం ఇక్కడ టైం చేద్దాం.
భారతదేశం యొక్క చరిత్రని భారతీయులకు అందించవలసిన బాధ్యత భారతదేశాన్ని పరిపాలించేటువంటి ప్రధానమంత్రి యొక్క లక్షణము, రాష్ట్రపతి యొక్క లక్షణము, ముఖ్యమంత్రి యొక్క లక్షణము, రాష్ట్ర గవర్నర్ యొక్క లక్షణం. భారతదేశం ప్రజాస్వామ్య దేశం, ఇది హిందుత్వ దేశం కాదు. భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉంది. దయచేసి రాజ్యాంగాన్ని చదువుకోండి. ఫస్ట్ భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉంది, చదవండి. భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉంది, చదవండి. ఇది భారతదేశం హిందూ మతానికి సంబంధించిన దేశం కాదు, ఇది చదువుకోండి ఫస్ట్. ఏ సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు? ఏ సనాతన ధర్మం? కాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు పంచములు, మాలలు, మాదిగలందరూ కూడా ఊరవతలకు వెళ్ళాలి, మూతి చుట్టూ ముంట కట్టాలి, ముడ్డు చుట్టూ తాటాకు కట్టాలి, చదువులకు రాకూడదు, బళ్ళకి రాకూడదు, గుళ్ళకి రాకూడదు అని చెప్పిందా మీ సనాతన ధర్మం? ఏ సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు మీరు? రండి, లైవ్ లో కూర్చొని మాట్లాడదాం. ఏ సనాతన ధర్మం, దేని సనాతన ధర్మం అంటారో మాట్లాడదాం, రండి. గురుగారు, ఇది ఇలా టైం కన్సిడరేషన్ ఉంది. డైరెక్ట్ గా ఒక రోజు ఇది మనం డిబేట్ పెట్టుకున్నాము. ఇప్పుడైతే నేను కాల్ కట్ చేస్తున్నాను, డిస్కనెక్ట్ చేస్తున్నాను.